కోర్టులో కోడివేలం పాటను ఎప్పుడైనా చూసారా? అత్తాపూర్లోని ఉప్పరపల్లి కోర్టులో ఇలాంటి ఘటన జరిగింది. ఇటీవల అనుమతి లేకుండా కోడి పందాలు నిర్వహిస్తున్న ఓ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. నిందితులతో పాటు పందెం కోడిని అత్తాపూర్లోని ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిందితులకు జరిమానా విధించిన కోర్టు పందెం కోడిని వేలం వేయాలని తీర్పునిచ్చింది. దీంతో కోర్టులోనే కోడిని వేలం వేయగా 2,300 రూపాయలకు అమ్ముడుపోయింది. ఆ పందెం కోడిని రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ వేలంలో దక్కించుకున్నాడు. మా ఫ్రెండ్ కొలిక్ రాజబాబు అడ్వకేట్, ఆయనతో పాటు నేను కోర్టుకి వెళ్ళడం జరిగింది. కాలిగుణాని కోర్టుకి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బయట నిలబడ్డాను. కోర్టులో నుంచి సౌండ్ వస్తుంది. ఏం జరుగుతుంది అని చూస్తే కోడిని యాక్షన్ పెడుతున్నారు. సో మేము పార్టిసిపేట్ చేయొచ్చానంటే ఇది అందరికి అవకాశం ఉంది పార్టిసిపేట్ చేయడానికి అని చెప్పారు. సో ఎందుకో అంటే పార్టిసిపేట్ చేసిన తర్వాత కోడిని తీసుకెళ్ళి ఏం చేస్తారన్న ఉద్దేశంతో నాకు ఇష్టము ఉపజీవాలంటే, సో వెళ్ళి నేను కూడా పార్టిసిపేట్ జరిగింది. ఇది 300 నుంచి స్టార్ట్ చేశారు. 2,300 వరకు ఫైనల్ గా నాకు వచ్చింది. పాట 300 నుంచి స్టార్ట్ చేసారు. 2,300 వరకు నాకు రావడం జరిగింది. ఈ కోడి కూడా ఎందుకు సన్మానం చేస్తుంటే ప్రాణం ఉండి అందరి తెలివితోనే ఉండి మాట్లాడే విధానాలకు ఎన్నో సన్మానాలు చేస్తున్నాం. కానీ ఈ యొక్క మూగజీవికి ఒక మనస్ఫూర్తిగా అభినందిస్తూ సన్మానం చేయాలనిపించింది. ఇక మూగ జీవాలకు కూడా ఇట్లాంటివి కూడా మేము కూడా ఫస్ట్ టైం కోర్టులలో ఇట్లా యాక్షన్ పడుతుందని యాక్షన్ పెడతారనేది కూడా ఒక జడ్జి సమక్షంలో చేసినందుకు చాలా